శ్రీ, నేను నిన్ను ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఎందుకు బానే ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు వాటికి ఆన్సర్స్ చెప్తేనే నా మీద ఎంత లవ్ ఉందో నాకు తెలుస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు నేను ఒక అందమైన అమ్మాయి అనుకో. వెయిట్ అనుకోవడం ఎందుకు? నువ్వు ఎలాగ అందంగా ఉంటావు కదా, బుజ్జిగా క్యూట్ గా. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ యార్? ఇంటెలిజెంట్ ఫెలో. సరే సెకండ్ క్వశ్చన్. నేను చావు బతుకుల్లో ఉన్నాను. నేను బతికి బయటపడాలంటే నువ్వు నీ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ ని కిస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? ముద్దేగా పెట్టేస్తా. అంటే నేను ఉండగా ఇంకో అమ్మాయికి ముద్దు పెట్టేస్తావా? నిన్ను బతికించుకోవడానికి అని చెప్తున్నా. అయినా ఒకటి చెప్పు, నా గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? అది కూడా నువ్వేగా. నిన్ను బతికించుకోవడానికి నీకు ముద్దు పెట్టలేనా చెప్పు. ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. థర్డ్ క్వశ్చన్. నీకు కళ్ళకి గంటలు కట్టేసి ఒక డార్క్ రూమ్ లో వదిలేసాం. అందులో 15 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, నేను కూడా ఉన్నా. నన్ను ఎలా కనిపెడతావు? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? కాదు, అసలు నేను ఎందుకు వెళ్తాను ఆ రూమ్ లోకి? నాకేం పని? అసలు నేను అమ్మాయిల దగ్గరికి వెళ్తానా? అమ్మాయిలు అంటేనే దూరంగా ఉంటాను. నువ్వు కాబట్టి కదా నీ దగ్గర ఉన్నాను. ఏం గుండు రావాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. 10 గుండెలు బతికేస్తుంది. క్వశ్చన్స్ అన్ని కమ్ విత్ గుడ్ క్వశ్చన్స్ యా. వీటన్నిటికీ నీకు కరెక్ట్ ఆన్సర్స్ ఎలా తెలుసు? అంటే నీకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది అడిగింది, దాని చేతిలో తన్ను తిన్నావు. నిజం చెప్పు, ఎవరది? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా.